బావున్నాను. నైట్ షిఫ్ట్ చేసొచ్చి టెంపుల్‌కేం వెళ్తాంలే అని అలాగే పడుకుండిపోయాను. స్లీప్ డిస్టర్బ్ అవ్వకూడదని ఫోన్ సైలెంట్‌లో పెట్టి పడుకున్నా. దగ్గరగా 22 మిస్డ్ కాల్స్ వచ్చాయి అమ్మ నుంచి. 23rd కాల్ నా ఫ్రెండ్‌కొచ్చింది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. పండగ పూట ఏంటా నిద్ర అని. ఎలాగో కాల్ చేసి నిద్ర లేపేసింది. ఇంక లేడికి లేచిందే పరుగు కదా అని చెప్పి టెంపుల్‌కెళ్దామని ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్‌గా మాకు అడ్రెస్ తెలీదు. ఇంక చేసేదేం లేక అక్కడున్న ఆంటీని అడ్రెస్ కనుక్కొని మరీ బయలుదేరాం. ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ వెళ్తున్నా కానీ నాకొక డౌట్. ఇంతకి మేము కరెక్ట్ దారిలో వెళ్తున్నామా లేదా అని. ఎందుకంటే ఎంతసేపు నడిచినా గానీ టెంపుల్ రావట్లేదే. ఈ స్కూల్‌కి ఆపోజిట్‌లోనే ఉంటదని చెప్పారు టెంపుల్. మొత్తానికి ఎలాగో టెంపుల్‌కి చేరుకున్నాం. మేము రాములవారి గుడి అని చెప్పి అడిగితే ఆంటీ ఈ టెంపుల్ గురించి చెప్పారు. బట్ ఇది అమ్మవారి టెంపుల్. ఇంకక్కడున్న వాళ్ళనే కనుక్కుంటే కళ్యాణం పొద్దున్నే అయిపోయిందని చెప్పేశారు. మేము వెళ్ళిందేమో ఈవినింగ్ 4:00 అనమాట. మా ఊర్లో లాగా జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. విగ్రహాల ఊరేగింపు, ఆ తర్వాత కళ్యాణం ఇలా అనమాట. సో, మాకేంటంటే ఊరేగింపు, దాని తర్వాత కళ్యాణం కాబట్టి దగ్గరగా 2:30, 3 దాకా చేస్తారు. నేను కూడా అలాగే అనుకున్నాను. తీరా ఇక్కడికొచ్చిన తర్వాత మార్నింగే అయిపోయింది కళ్యాణం అని చెప్పారు. ఇంక అమ్మవారికి దండం పెట్టేసుకొని మనసులో రాముల వారిని కూడా తలుచుకొని బయలుదేరాను. తిరిగొచ్చేటప్పుడు దారిలో నాకు ఈ మామిడి చెట్టు కనిపించిందనమాట. అదే మన పల్లెటూరులో అయితే వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆ కాయల్ని తెంచుకొని వచ్చేసేవాళ్ళం. మరిక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలీదు. అందుకే నేను వాటి జోలికెళ్ళలేదు. బట్ చూడగానే నాకవి తినాలనిపించింది. కానీ చిన్న కాయలవి. అవి ఎప్పుడు పెద్దవుతాయో, ఎప్పుడు తింటామో. నాకు మా పీజీ దగ్గర ఎక్కువగా నచ్చే విషయం ఏదైనా ఉంది అంటే అది ఈ చెట్టు. ఎందుకంటే మన పల్లెటూరులో సాయంత్రం అయితే చాలు అందరూ వాళ్ళ పనులు ముగించుకొని అందరితో మాట్లాడుకోవడానికి ఇలా అరుగుల మీద కూర్చునేవాళ్ళు. నాకిది చూడగానే అవే గుర్తొస్తాయి. రూమ్‌కెళ్ళి చూస్తే నా రూమ్‌మేట్స్ అందరూ ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంక నాకు ఏం తోచక అమ్మని దగ్గరికి వెళ్ళాను. ఇంక అమ్మలక్కల ముచ్చట్లు ఒకసారి మొదలయ్యాయంటే ఇంక ఆగవు కాబట్టి డిన్నర్ టైమ్ వరకు అక్కడే ఉన్నాను. బాయ్ బాయ్.